ఎక్కడ పోయినరు? ఇలా షీ టీమ్స్ దాదాపుగా 331 షీ టీంలను కేసీఆర్ గారి టైంలో పెట్టిండ్రు. ఆకతాయిలు మహిళలు దర్శనానికి పోయే ప్రదేశాల్లో కానీ, మార్కెట్లలో కానీ, సినిమా టాకీసుల్లో కానీ, బస్సులలో కానీ, రైళ్లలో కానీ, ఇంకా ఏవైనా జనసమర్థమైన ప్రదేశాలు ఉంటే ఆ ప్రదేశాల్లో ఈ పోకిరీలు కానీ, ఆకతాయిలు కానీ మహిళలను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి 331 షీ టీములు పెట్టి దాదాపు 40 నుంచి 45 వేల మందిని అరెస్ట్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు, వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, జైలుకు పంపించిండ్రు. కానీ ఎంఎంటీఎస్లో వీళ్ళు ఎందుకు లేరు? ఇవాళ ఎంఎంటీఎస్లో ప్రత్యేకంగా పెట్రోలింగ్ కోసం హోంగార్డులను రిక్రూట్ చేసినాం కదా, హోంగార్డులను రిక్రూట్ చేసి వాళ్ళందరినీ మఫ్టీలో పెట్టాలి, యూనిఫామ్లో పెట్టాలి అన్న ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదు? ఫాలో అంటే ఆ రోజు 22వ తారీఖు నాడు ఆ మహిళ మీద జరిగి ఉండేది కాదు కదా. దీని మీద ఎక్కడ కూడా రివ్యూ జరగడం లేదు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? అది కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం, మన మహిళల రక్షణకు సంబంధించిన విషయం, మన బిడ్డలకు సంబంధించిన విషయం, కుటుంబాల రక్షణకు సంబంధించిన విషయం. మహిళలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు. ఒకటే రోజు 16 కేసులు పెట్టిండ్రు, అక్రమ కేసులు. కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ అంటే కేసు, రేవంత్ రెడ్డి డౌన్ అంటే కేసు, కేసీఆర్ జిందాబాద్ అంటే కేసు, కేటీఆర్ జిందాబాద్ అంటే కేసు, రైతులకు రుణమాఫీ రాలేదంటే కేసు, మహిళలకు పావుల వడ్డీ రుణాలు రాలేదంటే కేసు, మహిళలకు 2500 రూపాయల డబ్బులు ఇస్తా అంటే ఎక్కడ పోయిందంటే కేసు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఎక్కడ పోయిందంటే కేసు, స్కూటీలు ఇవ్వలేదంటే కేసు, ప్రతి దానికి కూడా కేసు. రైతులు కన్నీళ్ళతో ఏడుస్తూ ఉంటే ఆ వీడియో తీసి పెడితే కేసు. ఇన్ని కేసులు పెట్టి ఇవాళ పొద్దున మేము తెలంగాణ వాళ్ళు ఎంటర్ కాగానే పోలీసులు ఉన్నారు, మఫ్టీ పోలీసులు. అసలు పోలీసులు చేయాల్సింది ఏంది? బస్టాండ్ల దగ్గర, జనసమర్థమైన ప్రదేశాల దగ్గర, రోడ్డు కూడళ్ళ దగ్గర, రకరకాల జాతరలు ఉంటే అక్కడ, నేరం జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల దగ్గర మఫ్టీలోనో యూనిఫామ్లోనో వాళ్ళ వెహికల్స్ పెట్టుకొని రెడీగా ఉండాలి. పొద్దుటిపూట ఉండాలి, రాత్రిపూట ఉండాలి, 2-3 షిఫ్ట్లు పెట్టుకొని ఉండాలి. మరి ఎక్కడ పోయినరు? పోలీసు వాళ్ళందరూ తెలంగాణ బావ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక రెండవది మీరు చూస్తున్నారు, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మార్చి 22 నుంచి మార్చి 31 మధ్యలోనే జరిగినాయి. ఉదాహరణకు చెప్తున్నా, కరెక్ట్గా ఇదే సమయంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ బిజీగా ఉన్నారంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను కబ్జా చేయడంలో బిజీగా ఉన్నారు. ఇది వాస్తవం. యూనివర్సిటీ విద్యార్థులు ఒప్పుకోవడం లేదు కాబట్టి వందలాది వేలాది మంది పోలీసులను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బందోబస్తుకు డిప్లాయ్ చేసిండ్రు. ఇదేనానండి రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సిన పని ముఖ్యమంత్రిగా? అసలు ఈ పోలీసు వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? అక్కడ కూడా మరి మహిళా విద్యార్థులను ఘోరంగా కొట్టుకుంటూ బస్సులలో ఎక్కించారు. అసలు మీరు చేయాల్సిందేంటి? అక్కడ వన్యప్రాణుల కాపాడాలి, చెట్లను కాపాడాలి, వాటర్ బాడీస్ను కాపాడాలి, అదేవిధంగా సభ్య సమాజంలో మహిళలను కాపాడాలి, చిన్న పిల్లలను కాపాడాలి. ఎక్కడ పోయిన మరి ఈ పోలీసులు విద్యార్థులను కొట్టడంలో బిజీగా ఉన్నారు, విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు, విద్యార్థులకు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేయడంలో పోలీసులు బిజీగా ఉన్నారు. నిన్నటికి నిన్న ఆ మన్య క్రిషాంక్ మీద కేసు పెట్టిండ్రు, ఏమనంటే వీడియోని మార్పు చేసినారు. అసలు ఆ నెమళ్ళ ఆవేదన, నెమళ్ళ ఆర్తనాదాలు, అరుపులు అవన్నీ కూడా ఒరిజినల్ నేనే తీసినాను. ఒక పిల్లగాడు కుద్బకుద్ చెప్తున్నాడు, కుల్లం చెప్తున్నాడు, చెప్తుంటే కూడా అది కాదని చెప్పి వీళ్ళని కేసు